హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోము కాంపిటేటివ్ గైడెన్స్. గురుకులకు సంబంధించినటువంటి ఓటీఆర్ వన్ టైమ్ రిజిస్ట్రేషన్ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనేటువంటి వీడియో మన సోము కాంపిటేటివ్ గైడెన్స్లో అప్లోడ్ చేయడం జరిగింది అనమాట అండి. ఈ వీడియో అప్లోడ్ చేసిన తర్వాత చాలామంది ఆస్పిరెంట్స్ ఓటీఆర్ సంబంధించినటువంటి పాస్వర్డ్ రావట్లేదు అనేటువంటి వీడియో కామెంట్స్ అనేటువంటిది చాలామంది చేయడం జరిగింది అనమాట అండి. సో వారి కామెంట్స్ని పరిగణలోకి తీసుకుని ఓటీఆర్లో మన పాస్వర్డ్ అనేటువంటిది ఏ రకంగా క్రియేట్ చేయాలి, దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలతోటి ఈ వీడియో అనేటువంటి చేయడం జరుగుతుంది అనమాట అండి. సో ఫ్రెండ్స్, మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ అయినట్లయితే కనుక తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే రకంగా పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ట్యాప్ చేయడం ద్వారా ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అనేటువంటిది నోటిఫికేషన్ రూపంలో మీరు మీ డివైస్లో పొందుకోగలరు. ఇక మనం ఏమాత్రం లేట్ చేయకుండా గురుకులకు సంబంధించినటువంటి ఓటీఆర్లో పాస్వర్డ్ ఎలా క్రియేట్ చేసుకోవాలనేటువంటి దానికి సంబంధించిన వివరాలకు మనం వెళ్ళిపోదాం. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే కనుక TREIRB అని చెప్పేసి మనం క్లిక్ చేసినట్లయితే కనుక ఈ రకంగా మనం TREIRBకి సంబంధించినటువంటి అఫీషియల్ హోమ్ పేజ్లోకి మనం వెళ్ళిపోవడం జరుగుతుంది అనమాట అండి. ఇందులో మనం చూసినట్లయితే కనుక ఇక్కడ కలర్ఫుల్గా మెన్షన్ చేశారు కదండి, నోటిఫికేషన్ ఒకటి, వన్ టైం రిజిస్ట్రేషన్ ఒకటి, అప్లై ఆన్లైన్ అనేటువంటి ఈ మూడు కేటగిరీల్లో మనం వన్ టైం రిజిస్ట్రేషన్ అనేటువంటి దాన్ని మనం క్లిక్ చేసుకున్నట్లయితే కనుక మనకి ఈ రకంగా ఒకటి ఓపెన్ అవుతుంది అనమాట అండి. ఆల్రెడీ స్టెప్ 1 అనేటువంటి ప్రాసెస్ మీరు క్లియర్ చేయడం జరిగింది. ఇందులో మనం చూసుకున్నట్లయితే కనుక రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అంటే మన యొక్క క్రెడెన్షియల్స్ అన్నీ, మన నేమ్ డీటెయిల్స్ ఇవన్నీ స్టెప్ 1లో రిజిస్ట్రేషన్ ప్రాసెస్లో మనం చేయడం జరుగుతుంది అనమాట. చేసిన తర్వాత మనకి TREI సంబంధించినటువంటి ఒక ఐడి అనేటువంటిది రావడం జరుగుతుంది. అయితే మ్యాక్సిమం ఎక్కువ మందికి ఉన్నటువంటి డౌట్ ఏంటంటే పాస్వర్డ్ అనేటువంటిది ఎలా క్రియేట్ చేసుకోవాలని చెప్పేసి వాళ్ళ డౌట్ అనమాట అండి. ఇందులో మనం చూసుకున్నట్లయితే కనుక ఇక్కడ రైట్ సైడ్లో లాగిన్ అనేటువంటి దాంట్లో చూసుకున్నట్లయితే కనుక యూజర్ ఐడి పాస్వర్డ్ అని ఇచ్చారు. యూజర్ ఐడి చూసుకున్నట్లయితే కనుక TREI అని ఉన్నటువంటిది మన ఓటీఆర్ ఐడి అనమాట అండి. ఆ యూజర్ ఐడి అనేది వచ్చేసి ఓటీఆర్ ఐడి కింద ఉంటుంది. అయితే పాస్వర్డ్ అనేటువంటిది ఎలా క్రియేట్ చేసుకోవాలని మనం చూసుకున్నట్లయితే కనుక ఈ న్యూ రిజిస్ట్రేషన్ అనేది మనం క్లిక్ చేసినట్లయితే కనుక న్యూ రిజిస్ట్రేషన్ సంబంధించిన దాంట్లోకి వెళ్తామండి. ఇప్పుడు మనం పాస్వర్డ్ అనేటువంటిది క్రియేట్ చేసుకోవాలి కానీ కాబట్టి సైన్ అప్లోకి వెళ్ళడం జరుగుతుంది అనమాట. ఒకవేళ మనం పాస్వర్డ్ మర్చిపోతే ఏ రకంగా ఫర్గెట్ పాస్వర్డ్ నుంచి మనం ఎలా పాస్వర్డ్ అనేటువంటిది మనం సెలెక్ట్ చేసుకోవాలనేటువంటిది మీకు తర్వాత తెలుపుతాను. ఫస్ట్ చూసుకున్నట్లయితే కనుక ఇప్పుడు మనం పాస్వర్డ్ అనేటువంటిది ఎలా క్రియేట్ చేయాలి ఇప్పుడు మనం చూద్దామండి. సైన్ అప్ అనేటువంటి దాన్ని మనం క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ రకంగా ఒక పేజ్ అనేటువంటిది మనకి రిజిస్టర్ ఓపెన్ అవ్వడం జరుగుతుంది అనమాట అండి. ఇందులో మనం చూసినట్లయితే కనుక నోట్ అని వేయడం జరుగుతుంది. ఈ రెడ్ కలర్లో ఉన్నటువంటి వాటన్నిటి ది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. వన్స్ మీరు ఒక్కసారి చదువుకున్నట్లయితే కనుక మీకు ఈ ప్రాసెస్ చేస్తున్నప్పుడు ఏ విధమైనటువంటి డౌట్స్ అనేటువంటిది రాదు, ఎర్రర్ అనేటువంటిది కూడా చూపించడం జరుగుతుంది అనమాట అండి. ఫస్ట్ మనం చూసినట్లయితే కనుక ఎంటర్ యువర్ యూజర్ ఐడి అండ్ మొబైల్ నెంబర్ అండ్ టు సెట్ పాస్వర్డ్ అని చెప్పి వేయడం జరిగింది అనమాట అండి. యువర్ యూజర్ ఐడి ఈజ్ ఓటీఆర్ ఐడి, దట్ ఈస్ TREI అని చెప్పి వచ్చినటువంటిది మీరు ఓటీఆర్ ఐడి అని చెప్పి తెలపడం జరిగింది. తర్వాత యువర్ పాస్వర్డ్ షుడ్ బి మినిమం 8 లెటర్స్ 12 క్యారెక్టర్స్ అనేటువంటిది ఉండాలని చెప్పి తెలపడం జరిగింది. ఇందులో చూసుకున్నట్లయితే కనుక కంపల్సరీగా ఒక లెటర్ అనేటువంటిది క్యాపిటల్ లెటర్ ఉండాలని చెప్పి తెలపడం జరిగింది. మినిమం ఒకటి స్మాల్ లెటర్ ఉండాలని చెప్పి తెలపడం జరిగింది. కంపల్సరీ 0 నుంచి 9 వరకు ఉన్నటువంటి డిజిట్ ఏదైనా యూజ్ చేయాలని చెప్పి తెలపడం జరిగింది. అదే రకంగా స్పెషల్ క్యారెక్టర్స్ అనేటువంటిది కంపల్సరీ ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి తెలపడం జరిగింది అనమాట అండి. సో ఇవి మనం చూసినట్లయితే కనుక వాళ్ళు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ అనమాట. అంటే వీటిని ఉపయోగిస్తూ మనం చేసుకోవాలని చెప్పి తెలపడం జరిగింది. ఇందులో మనం చూసినట్లయితే కనుక మనం యూజర్ ఐడి TREI అని చెప్పేసి వచ్చినటువంటిది యూజర్ ఐడి అనమాట అండి. మొబైల్ నెంబర్ వచ్చేసి మీ రిజిస్ట్రేషన్ మొబైల్ నెంబర్ ఏదైతే మీరు ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు మొబైల్ నెంబర్ ఇచ్చారో ఆ మొబైల్ నెంబర్ అనేటువంటిది మీరు ఇందులో మీకు తీసుకోవాలన్నమాట అండి. ఈ రకంగా మీరు మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మీ పాస్వర్డ్ అనేటువంటిది ఏ రకంగా ఉండాలనేటువంటిది మీకు మీకు మెన్షన్ చేయడానికి నేను మీకు ఇప్పుడు చేస్తున్నాను అనమాట. ఇందులో మీరు చూసుకున్నట్లయితే కనుక ఈ రకంగా మీరు చూసుకున్నట్లయితే కనుక మనకి క్యాపిటల్ లెటర్ వచ్చింది, స్మాల్ లెటర్స్ వచ్చినాయి, మనకి అదే రకంగా మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక నెంబర్స్ వచ్చేసి స్పెషల్ క్యారెక్టర్స్ వచ్చినాయి. సో ఈ రకంగా మీరు చూసినట్లయితే కనుక మీ పాస్వర్డ్ అనేటువంటిది మీరు క్రియేట్ చేసుకున్నట్లయితే కనుక మీకు ఈజీగా గుర్తుండేటట్లుగా మీరు పాస్వర్డ్ అనేటువంటిది క్లిక్ చేసుకుని సబ్మిట్ అనేటువంటి ఆప్షన్ మీరు క్లిక్ చేసినట్లయితే కనుక మీరు డైరెక్ట్గా మీ పాస్వర్డ్ అనేటువంటిది మీరు క్రియేట్ అయిపోవడం జరుగుతుంది అనమాట అండి. ఆ తర్వాత మీరు చూసినట్లయితే కనుక ఏదైతే రిజిస్ట్రేషన్ సంబంధించినటువంటి అప్లై వన్ టైం రిజిస్ట్రేషన్ మీరు క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఏదైతే యూజర్ ఐడి ఏదైతే TREI అనేటువంటి యూజర్ ఐడి ఉందో దాంతో పాటుగా మీరు ఇప్పుడు క్రియేట్ చేసినటువంటి
మీరు ఇప్పుడు క్రియేట్ చేసినటువంటి అనేటువంటి దాన్ని మీరు క్లిక్ చేసి మీరు లాగిన్ చేసినట్లయితే కనుక మీరు ఈజీగా వెళ్ళిపోవచ్చు అండి. ఫర్గట్ పాస్వర్డ్ అనేటువంటి దాన్ని మనం చూసుకున్నట్లయితే కనుక ఈ ఫర్గట్ పాస్వర్డ్ అనేటువంటి దాంట్లో మీరు ఒకవేళ మీ పాస్వర్డ్ మర్చిపోయినట్లయితే యూజర్ ఐడి మీరు క్లిక్ చేసిన తర్వాత మన పాస్వర్డ్ అనేటువంటిది యాక్చువల్ 8 to 12 క్యారెక్టరిస్టిక్స్ అనమాట. ఇందులో మీరు చూసుకున్నట్లయితే కనుక మీ యూజర్ ఐడి అనేటువంటిది మీరు మెన్షన్ చేసి మీ డేట్ ఆఫ్ బర్త్ అనేటువంటిది మీరు మెన్షన్ చేసిన తర్వాత గెట్ ఓటీపీ అని చెప్పినట్లయితే మీ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అనేటువంటిది రావడం జరుగుతుంది అనమాట అండి. ఆ ఓటీపీ వచ్చిన తర్వాత ఆ ఓటీపీ దాంట్లో మళ్ళీ మనము చేంజ్ పాస్వర్డ్ అని చెప్పేసి ఆప్షన్లోకి మనం వెళ్ళినట్లయితే మన పాస్వర్డ్ అనేటువంటిది చేంజ్ అవ్వడం జరుగుతుంది అనమాట అండి. సో ఈ రకంగా మనం ఓటీఆర్ దాంట్లో పాస్వర్డ్ ఎలా క్రియేట్ చేసుకోవాలనేటువంటి దానికి సంబంధించినటువంటి వివరాలతోటి వీడియో అనేటువంటిది మీకు చేయడం జరిగింది అనమాట అండి. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే రకంగా ఈ ఛానల్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేటువంటిది మీకు తెలిసిన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ రిలేటివ్స్ ప్రతి ఒక్కరికి మీరు షేర్ చేసినట్లయితే కనుక వారికి కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఎంతగానో హెల్ప్ చేసిన వాడుతారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో. హ్యావ్ ఎ నెక్స్ట్ డే. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్. బాయ్.